హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టు పెరుగుదలకైనా జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికైనా మందారాకులు అద్భుతంగా ఉపయోగపడతాయండి. తల నిండా వెంట్రుకలు ఉంటే అందమే వేరండి. కానీ జుట్టు ఉన్నటప్పుడు కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయండి. జుట్టు రాలడం, అలాగే పల్చగా మారిపోవడం, జుట్టు తెల్లబడడం, చుండ్రు, పొడిబారడం, చెట్లడం లేదా చివర్ల చీలిపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మనల్ని వేధిస్తూ ఉంటాయండి. మరి జుట్టు కోసం మనం ప్రత్యేకమైన రక్షణ అయితే తీసుకోవాలండి. ఒకసారి మందారాకులతో నేను చెప్పే ఈ రెమెడీ మీరు ఫాలో అవుతే కనుక మీ జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చండి. మందారాకుల్లో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నట్టు ఆయుర్వేదం కూడా చెప్తుందండి. మరి మన జుట్టు సంరక్షణ కోసం మందారాకుల్ని ఎలా ఉపయోగించాలి, మందారాకులతో మన తలని ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గుప్పెడు మందారాకులు తీసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కుని ఆ తర్వాతే మన జుట్టుకు వాడాలండి. మందారాకుల్లో ఎన్నో మంచి విటమిన్స్, ఖనిజాలు, పోషకాలు ఉన్నాయండి. ఇది మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మందారాకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. మీ జుట్టు పైన హెయిర్ ప్యాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే హెయిర్ ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్ని మీరు ఫాలో అవుతే చాలండి. కుచ్చులుగా రాలిపోతున్న జుట్టుని వెంటనే అరికట్టి జుట్టు 3 వంతులు పెంచడంలో మందారాకు చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇప్పుడు మందారాకులతో పాటు ఇంకో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. అలోవెరా ఆకుని తీసుకుని సైడ్ ఉండే ముళ్ళులు కట్ చేసేసుకుని లోపల ఉండే జెల్ని మాత్రమే వాడుకుందామండి. మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది. అలాగే మన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేచురల్ పద్ధతిలోనే మన జుట్టుని జాగ్రత్తగా మనం పెంచుకోవచ్చండి. చాలా బాగా హెల్ప్ అవుతాయండి మందారాకు, కలబంద కూడాని. ఇలా కలబందను కూడా రెడీ చేసుకుని మందారాకులు యాడ్ చేసుకుని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మనం కలబందని, మందారాకుల్ని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. మందారాకుల్లో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయండి. జుట్టు పొడవుగా పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతాయి. స్కాల్ప్ మీద ఉండే దురద, అలాగే చుండ్రు, జిడ్డు ఇవన్నీ కూడా పోగొట్టడానికి హెల్ప్ అవుతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ రెండు కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. 1 గ్లాసు వరకు నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని స్టవ్ పైన కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఒక గిన్నె తీసుకుని 1 గ్లాసు వరకు వాటర్ని తీసుకోవాలండి. ఈ హాట్ వాటర్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. చాలా మందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం అనేది చిరాగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కువసేపు తలపైన ఉంచుకోలేరు. అలాగే తల క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ నీళ్ళు కూడా పడతాయండి. మీరు చాలా ఈజీగా మీ తలపైన పెట్టుకోవచ్చు. అలాగే మన తల క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఈ వాటర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందులో వేడి నీళ్ళు పోసాం కదండి, వేడి నీళ్ళన్నీ కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. మందారాకుల్లో ఉండే పోషకాలు, విటమిన్స్, అలాగే కలబందలో ఉండే పోషకాలు, విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా మనకి ఇక్కడ వాటర్లోకి అయితే రిలీజ్ అయిపోతాయండి. చాలా మంది జుట్టుకి కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వేలకు వేలు, వందలకు వందలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారండి. మందారాకుల్లో కెరటిన్ పుష్కలంగా ఉందండి. ఇది జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మన హెయిర్ అంతా కూడా సాఫ్ట్ గా, సిల్కీగా, అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో కెరటిన్ ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. మన జుట్టుకి బిల్డింగ్ బ్లాక్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. చక్కగా జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అనేది తయారవుద్దండి. ₹1 కూడా ఖర్చు లేకుండా మన జుట్టుని వేగంగా పెంచుకోవడానికి ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇది బట్ట తలపైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఎంతో బాగా ప్రోత్సహిస్తాయండి.
మన జుట్టుకి సరిపడినంత సిరం అయితే తయారు చేసుకోవాలండి. ఇది మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అండి. వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుందండి. మన జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని రిమూవ్ చేస్తుందండి. మన జుట్టుకి మంచి తేమను అందించి జుట్టు అంతా కూడా చాలా చక్కగా సిల్కీగా షైనీగా మార్చడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా గానీ తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే హెయిర్ గ్రోత్ సిరం అండి ఇది. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 క్యాప్సిల్స్ యాడ్ చేసుకుందామండి. ఇది కొత్త జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. హెయిర్ గ్రోత్ సిరం అయితే తయారైందండి. ఇప్పుడు మనం దీన్ని మన జుట్టుకి ఎలా వాడాలంటే, తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఇది మన జుట్టు పైన అప్లై చేసుకోవాలండి. దీన్ని మీరు ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు అండి. ఇది జుట్టు మూలాలకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల ఇది జుట్టుకి మంచి పోషణ అందించడంలో ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ₹1 కూడా ఖర్చు లేకుండా మన జుట్టుని చాలా చక్కగా పెంచుకునే అద్భుతమైన హెయిర్ గ్రోత్ టిప్ అండి ఇది. ఇది జుట్టుని పెంచడమే కాకుండా మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మారుస్తుందండి. ఈ సిరం ఎంత సిల్కీగా ఉందో మన జుట్టు కూడా అంతే సిల్కీగా మార్చడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అలాగే మూసుకుపోయిన రంధ్రాలని ఓపెన్ చేసి జుట్టు అనేది తిరిగి రియాక్టివేట్ అవడంలో ఈ సిరం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మందారాకుల్లో ఉండే బీటా కెరటిన్ నిత్యము కూడా మన జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే బలహీనంగా మారిపోయిన కొలేజన్కి బలాన్ని అందించి మంచిగా కొలేజన్ ఉత్పత్తిని పెంచడంలో మందారాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది జుట్టు నల్లగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇది చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి కూడా పెడుతున్నట్టయితే ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుందండి. మీరు రెగ్యులర్గా ఇది ఫాలో అవుతున్నట్టయితే ఇక కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఆఫ్ చేస్తుందండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఈ హెయిర్ గ్రోత్ సిరమ్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు నెల రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నిజంగా చెప్తున్నానండి, నేనైతే 100కి 100% రిజల్ట్ అయితే చెప్తున్నానండి. జుట్టు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ మీ తలపైన ఉంచుకుని ½ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన మీరు ఇది వాడుతున్నట్టయితే మీకు వారం రోజుల్లోనే జుట్టు రాలే సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే క్రమంగా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.